అయ్యో నేను రాలేను మావయ్య. ఏమైందమ్మా? ఆఫీస్ లో అటు ఇటు తిరిగి తిరిగి నా కాళ్ళన్నీ నొప్పులు వచ్చేసాయి జేజే. ఇంటి పనులు చేస్తా అని ఒప్పుకున్నవారు నన్ను అన్నం దగ్గరికి తీసుకెళ్తారు. అయితే తప్పదా? తప్పదు. అమ్మా మేమంతా ఇటు తిరుగుతాం, నువ్వు అటు కానిచ్చేయమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. ఎక్కడున్నా వాళ్ళు అక్కడే ఉండండి. డోంట్ మూవ్. అకౌంట్స్ లో తేడాలున్నాయి. మీ ఎండి ఎక్కడ? వీరే సార్ మా ఎండి. వాట్? నేమ్ జయసూర్య అని ఉంది. ఈవిడెవరు? కంపెనీ సీజ్ చేస్తున్నాం. అందరూ బయటకు వెళితే ఆఫీస్కి తాళాలు వేయాలి. ఏమైంది శరత్? ఆఫీసులో అంతా మీరు చెప్పినట్టే జరుగుతుంది సార్. ఇంతకు ముందే షేర్ హోల్డర్స్ వచ్చారు, చాలా ప్రశ్నలు అడిగారు సార్. మేడం బెక్కమొఖం వేసేశారు సార్. ఇంకా ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు సార్. ఆఫీసును సీజ్ చేస్తామంటే మేడం గారు భయపడిపోయి మిమ్మల్ని తీసుకొస్తానని బయలుదేరారు సార్. ఎస్ శరత్, అవర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్, నా టైం స్టార్ట్ అయింది. రావే నిత్య, రా చెప్తాను. నిన్ను 3 చెరువుల నీళ్లు నీతో తాగించకపోతే నేను సూర్యదేవర జయసూర్యనే కాదు. త్వరగా రండి మేడం, లేట్ అయితే వాళ్ళ ఆఫీసుని చీజ్ చేసి తాళాలు వేసినా వేస్తారు. అవును చారి గారు, ఏం చేసినా సరే ఫస్ట్ ఆఫీస్ కి తీసుకెళ్ళాలి చారి గారు. అవును మేడం. సార్ రండి. ఏమండి? సార్ ఏమండి? ఏమండి? అబ్బో సార్. ఏమండి? సార్ ఏమండి? ఏమండి? ఏంటమ్మా ఇప్పుడేగా ఆఫీస్కి వెళ్ళావు? అక్కడే గోడ కొట్టిన పిడకలు అతుక్కుని ఉంటావనుకుంటే అప్పుడే గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చావు. ఆఫీస్ లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిందండి. వాళ్ళు 1,00,000 అడుగుతున్నారు. ఏంటి, ఎన్నడూ లేంది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిందా? సరిపోయింది. ఆ లెక్కలేవో నువ్వే చెప్పచ్చు కదమ్మా, ఇంటికి ఎందుకు వచ్చావు? అవన్నీ నాకేం తెలుస్తాయి పిన్ని. ఆయన్ని తీసుకువెళ్దామని వచ్చాను. ఏం తెలియనప్పుడు ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు? ఆ చైర్లు ఎందుకు కూర్చున్నావు? దిష్టి తీయడం వీలు కాకపోతే నాతో కాంప్రమైజ్ అవ్వమని చెప్పండి. చచ్చినావను, దిష్టే తీస్తాను. శరత్ ఒక్క నిమిషం నాన్న. నువ్వు నా కడుపున పుట్టకపోయినా గుండెల్లో పెట్టుకుని పెంచాను. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేశావు. రాజీ పడి పెళ్లి చేసి పంపిద్దామనుకుంటే సిగ్గు లేకుండా వీణ్ణి వెంటేసుకొచ్చావా? అర్థం చేసుకోండి అంకుల్. ఏంట్రా అర్థం చేసుకునేది? నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటాను నాన్న. తులసి, నీ కూతురికి చెప్పు ఇంకెప్పుడు నన్ను నాన్నని పిలవద్దని. ఇచ్చింది తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు. ఎవరికో దక్కాల్సింది నేను దక్కించుకోవడం నా స్వార్థం అవుతుంది. అది నాకు అలవాట్లేదు. వాళ్ళకి ఆ అర్హత లేదు. నాకు అదృష్టం లేదు. ఎందుకు లేదు లక్ష్మి? నీకు ఆ అదృష్టం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ అదృష్టం నీ వెంట పడుతుంది.
పాలు తాగాం. నీకేదైనా అయితే నా కొడుకైనా నా భర్త అయినా నన్నేం చేసినా పర్వాలేదు. నీకు ఏమీ కాకపోతే మాత్రం నా మీద వేసిన నిందని వెనక్కెలా తీసుకుంటావో నేను చూస్తాను. నీ అమాయకత్వానికి నా సహనానికి మధ్య జరిగే పరీక్ష ఇది. ఏది గెలుస్తుందో చూద్దాం. చూడమ్మా, ఇది నువ్వు కష్టపడి చదువుకొని తెచ్చుకుంది. దీన్ని నువ్వు అమ్మకి చూపిస్తే గర్వపడుతుంది, కాదని దాస్తే బాధపడుతుంది. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఊరేగింపుగా రావడం ఏవి లైక్ అంత ఇంపార్టెంట్ కాదనుకుంటా. అలా చేయకుండా కూడా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి ఊరేగింపు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? అయ్యో పంతులు గారు, ఇప్పుడే ఆంటీ చెప్పారు కదా, అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఇంట్లోనే ఉన్నారని. ఇక ఊరేగింపుగా రావడం ఏమంత అవసరం చెప్పండి. మరి నా అవసరం మాత్రం ఏముంది? వరుడు వధువు ఒకరికొకరు వరమాలను మార్చుకుంటే ఇక పెళ్లి అయిపోతుంది. నువ్వు చేసిన తప్పుకు నేను క్షమాపణ చెప్పి గీతని ఇంటికి తీసుకొస్తాను. ఆగండి. అదే జరిగితే మీ కళ్ళ ముందే దాన్ని జుట్టు పట్టుకొని బయటకు ఏడుస్తాను. నాగేశ్వరి, మీరు దాన్ని తీసుకురండి. మీ కళ్ళ ముందే దాని ప్రాణాలు తీయకపోతే మీ ఎడంకాలి చెప్పుతో కొట్టండి. నిన్ను నానా 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 కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన రేయ్ లాయరు, చెప్పు, నా రాధెక్కడా? నిజంగా నాకు తెలియదు శంకర్. రేయ్, వాళ్ళని తగలబెట్టండ్రా. చావండి. రాధా, క్షేమం, అంతా క్షేమం.